హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు కథల పదరీలు. ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. ఈరోజు కథ ప్రణయ సంఘర్షణ ఎపిసోడ్ నెంబర్ 15. కథను రచించిన వారు చిన్ను గారు, వాయిస్ ఓవర్ శ్వేత. ఇక కథలోకి వెళ్ళిపోదాం. అంజలి అంటూ అర్జున్ కంగారు పడుతున్నాడు. డాడ్, యూ డోంట్ గెట్ ఫ్రస్ట్రేట్. మామ్కి ఏం కాదు, హాస్పిటల్కి తీసుకెళ్దాం పదండి అంటూ అంజలిని లిఫ్ట్ చేసి కార్ పార్కింగ్ వైపు తీసుకెళ్లి కార్ స్టార్ట్ చేసి అక్కడి నుంచి మెయిన్ గేట్ వైపుకు తీసుకెళ్తున్నాడు. ఆర్మన్, హరియప్, మీ మామ్ కాన్షియస్ లో కూడా నాకు లేదు, నాకు భయంగా ఉంది అంటూ అర్జున్ అంటుంటే ఆర్మన్ వెనక్కి తిరిగి చూస్తూ, డాడ్, యూ డోంట్ వరీ, మామ్కి ఏం కాదు. మీరు ఇలా టెన్షన్ పడితే మామ్ కంటే ముందు మిమ్మల్ని హాస్పిటల్లో జాయిన్ చేయాలంటూ ఆర్మన్ వెనక్కి తిరిగేసరికి, ఆర్మన్ ముందు చూడు అంటూ అర్జున్ షాట్ చేసేసరికి ఆర్మన్ ముందుకు చూస్తూ సడన్ గా తన కారుకి ఎదురొచ్చిన తన్నుని చూసేసరికి ఫాస్ట్ గా కార్ సడన్ బ్రేక్ వేసి టర్న్ చేస్తాడు. జయంతి చెప్పిన మాటలు విన్న తన్ను ఏడుస్తూ బయటకు వచ్చేశాడు. నాతో మమ్మీ డాడీ అబ్రాడ్ లో ఉన్నాడని చెప్పింది, కానీ ఆ రాక్షసి ఆంటీ ఏమో నాకు డాడీనే లేదంటుంది, నా డాడీ ఎవరో తెలీదంటుంది. ఎందుకలా అంది? నిజంగానే నాకు డాడీ లేడా? అందుకేనా నాకు మమ్మీ డాడీని అడిగితే చూపించడం లేదా? మమ్మీ నన్నెందుకు మోసం చేసింది? ఐ హేట్ యు మమ్మీ, నేను నీతో మాట్లాడను అంటూ కోపంగా అనుకుంటూ హోటల్ నుంచి తన్ను బయటకు వెళ్తున్నాడు. తన్ను అలా బయటకు వెళ్తూ సడన్ గా తన ఎదురుగా కారు వచ్చేసరికి భయంతో అలానే ఉండిపోతాడు. ఆర్మన్ కార్ని సైడ్కి తిప్పి ఆపుతూ కారు దిగుతాడు. కార్కి కాస్త దూరంలో ఉన్న తన్నుని చూసి ఆర్మన్ తన దగ్గరికి వెళ్తూ, పొట్టి, నువ్విక్కడేం చేస్తున్నావు? నేను చూడకపోతే ఏమయ్యేది అంటూ ఆర్మన్ కోపంగా అంటుంటే అప్పటికే భయంగా ఉన్న తన్ను ఆర్మన్ పట్టుకునేసరికి ఆర్మన్ చేతుల్లో పడిపోయాడు. బుజ్జి 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 కళ్ళు, క్యూట్ ముక్కు, పప్పీ ఫేస్, అమాయకంగా ఉన్న తన్నుని ఓ క్షణం అలా చూస్తుండిపోయాడు ఆర్మన్. డాడ్, ఇక్కడేం చేస్తున్నావు? అక్కడ అంజలి కండిషన్ పట్టించుకోవా? అసలు మన కారుకి అడ్డం వచ్చింది ఎవరు? డాడ్, నీ ఫ్రెండ్ మిస్టర్ వీర్ పాపం భయపడినట్టున్నాడు, అన్కాన్షియస్ అయ్యాడు. ఆర్మన్, వాడికి ఏం కాలేదు కదా అంటూ అర్జున్ అంటుంటే, డాడ్, వీడు భయపెట్టే రకమే కానీ భయపడే రకం కాదుగా, బట్ పానిక్ అయినట్టున్నాడు, వాణ్ణి కూడా హాస్పిటల్కి తీసుకెళ్దాం అంటూ ఆర్మన్ ఎత్తుకొని కార్ దగ్గరికి తీసుకొని వచ్చి కారులో ఎక్కించి తనతో పాటు హాస్పిటల్కి తీసుకెళ్లాడు. గణిత, అక్కడ అందరూ సంగీత్లో ఉంటే నువ్వొక్కదానివి ఇక్కడేం చేస్తున్నావు? ఒంటరిగా నిలబడిన గణిత దగ్గరికి వచ్చి అడుగుతుంది భూమి. భూమి అలా వచ్చేసరికి గణిత తనని చూసి ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంది. గణిత, నీతోనే మాట్లాడుతున్నాను, నువ్వేంటి ఇక్కడే ఉన్నావు? తెలుసు. ఏంటి? అదే, నువ్వు నాతో మాట్లాడడానికే వచ్చావనేది నాకు బాగా తెలుసు. అందుకే కదా నన్ను ఇక్కడికి వచ్చేలా చేసావు. నువ్విదంతా ఎందుకు చేస్తున్నావో కూడా తెలుసు. గణిత, నువ్వేమంటున్నావో నాకు అర్థం కావడం లేదు. అప్పటికే భూమి అర్థమైంది, గణితకు విషయం అర్థమైంది అనేసి. భూమి, నేను చెప్పేదాన్ని నువ్వు అర్థం చేసుకోలేనంత తెలివి తక్కువ దానివి కాదు. నువ్వేం చేస్తున్నావో ఎవరు చేయిస్తున్నారో తెలుసుకోలేనంత పిచ్చిదాన్ని నేను కాదు. గణిత, అన్నీ తెలిసి ఎందుకు అలానే ఉన్నావు? నీ లైఫ్ కోసం నువ్వే డిసిషన్ తీసుకోవచ్చు కదా. నువ్వు ప్రేమించిన వాడి కోసం ప్రాణాలు తీసుకునేంత వరకు వెళ్ళావు. ఇప్పుడు తనే నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు. నువ్వు ప్రేమించిన వాడు నీ కోసం నీ చెయ్యి పట్టుకోవడానికి వచ్చాడు. ఇప్పుడైనా నువ్వు నీ ప్రేమను గెలిపించుకోవడానికి ట్రై చేయొచ్చు కదా. ప్రేమ, భూమి, ఈ ప్రేమ అంటేనే అసహ్యం వేస్తుంది. ఒకప్పుడు ప్రేమించాను కానీ ఇప్పుడు ఆ ప్రేమ అనే వర్డ్ వినాలని కూడా లేదు. చిన్నప్పటి నుంచి అందరూ నీ బావే నీ మొగుడు అంటే అదే నిజం అనుకున్నా, అలానే పెరిగాను. ప్రతి అమ్మాయి కూడా పెళ్లి కోసం ఎన్నెన్నో కలలు కంటుంది, తన భర్త కోసం ఇంకెన్నో ఆశలు పెంచుకుంటుంది.
నేను అలానే శిరీష్ మీద ప్రాణం పెట్టుకున్నా. నా కల నిజమయ్యి పెళ్లి వరకు వస్తుంది అనుకున్నా. కానీ నువ్వంటే ఇష్టం లేదు, నిన్నెప్పుడు అలా చూడలేదు అని జస్ట్ సింపుల్గా చెప్పేశాడు. తను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. నేను సూసైడ్ చేసుకుంది శిరీష్ నాకు దక్కడు అని కాదు. ఇన్నేళ్లు తన మీద ప్రేమతో నా జీవితం నేను నాశనం చేసుకున్నా అనే బాధతో. అంతేకాని తను దక్కలేదని కాదు. అయినా నన్ను కాదు అనుకునేవాణ్ణి కావాలనుకునే పిచ్చిదాన్ని కాదు నేను. నాకేం తక్కువ? నేనెందుకు తన కోసం బాధపడాలి? బట్ ఆ ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్ అలా అయ్యింది. ఆ క్షణమే ప్రేమ పెళ్లి అంటే అసహ్యం వేసింది. ఇంకెప్పుడు నా లైఫ్లో మరో మగాడికి ప్లేస్ ఇవ్వకూడదని ఫిక్స్ అయ్యాను. కణిత, ఐ కెన్ అండర్స్టాండింగ్ యువర్ ఫీలింగ్. బట్ నువ్వు నీకోసమే ఆలోచిస్తున్నావు. నీ మీద నీ పేరెంట్స్ చాలా ఆశలు పెంచుకున్నారు. ప్రతి అమ్మాయి పేరెంట్స్ కల ఏంటో తెలుసా? తన కూతురు పెళ్లి కూతురుగా చూడాలని తన ఆశ. గణిత, మీ అమ్మా నాన్నకు కూడా అదే డ్రీమ్. బట్ నువ్వు పెళ్లి వద్దు అంటూ దూరంగా ఉంటున్నావు. ఇట్స్ ఫెయిర్ యూ గణిత. నువ్వు బాధపడుతూ నీ పేరెంట్స్ని బాధ పెడుతున్నావు. భూమి, నీకు వాళ్ళ బాధ తెలుస్తుంది కానీ నా బాధ తెలియడం లేదా? నేను బాధపడుతున్నానని చెప్తేనే బాధపడినట్ట? నా పేరెంట్స్ ఇష్టాన్ని చేయలేకపోతున్నా అనే నాకు ఉంది. అందుకే గణిత, మీ పేరెంట్స్ కోరుకున్నట్టు నువ్వు కూడా పెళ్లి చేసుకుంటే. పెళ్ళి? డాడ్ తనకి నచ్చిన వాడితో పెళ్లి చేస్తానంటున్నాడు. మమ్మీ తన అల్లుడికిచ్చి పెళ్లి చేసి తన కోరిక తీర్చుకోవాలనుకుంటుంది. ఇక్కడెవరికి వాళ్ళు వాళ్ళ ఇష్టాన్ని నా మీద ప్రెజర్ చేస్తున్నారు. బట్ నన్నెప్పుడు అడిగారా? నాకు ఇష్టమేమో తెలుసుకోవాలనుకున్నారా? ఇక్కడ వాళ్ళకే కాదు, ఎవరికి ఆడపిల్ల మనసు అవసరం లేదు. బికాస్ తను ఆడపిల్ల కాబట్టి. అమ్మైనా నాన్నైనా ప్రేమించినోడైనా పెళ్లి చేసుకున్నోడైనా చివరికి మన కడుపున పుట్టే మన కన్న బిడ్డైనా ఎవడైనా సరే ఆడపిల్ల ఇష్టం అవసరం లేదు. వాళ్ళ ఇష్టాన్ని గౌరవించాలి, అంతేకాని మన ఇష్టాన్ని చెప్పకూడదు. ఒకరిని ప్రేమించి చావు వరకు వెళ్ళిన నన్ను ఇంకొకరితో పెళ్లి చేస్తాను, పెళ్లి చేసుకో అంటున్నాడు డాడ్. బట్ ఆ వచ్చేవాడు మగాడు మొగుడు. నా గురించి తెలిసి నన్ను అర్థం చేసుకుంటాడా? చచ్చే వరకు పెళ్ళావంటే వాడంటే అంత ఇష్టమా అంటాడు. అది డాడ్కి అర్థం కాదు. నాకు పెళ్లి చేయాలి, అదే తెలుసు. అండ్ మామ్, నీ హెల్ప్తో నాకు శిరీష్కి పెళ్లి చేయాలని చూస్తుంది. ఎవరో ఒక అమ్మాయిని లవ్ చేసి పెళ్లి వరకు వెళ్ళిన వాడు ఆ పెళ్లి ఆగేసరికి ఈరోజు నన్ను కావాలంటున్నాడు. లేదంటే నేననే దాన్ని ఉన్నాను అని కూడా పట్టించుకోడు. అలాంటి వాడిని నేను ఇప్పుడు అన్నీ మర్చిపోయి పెళ్లి చేసుకోవాలా? ఓ అమ్మాయి బాధను అబ్బాయి అర్థం చేసుకోడు. బట్ ఓ అమ్మాయి కూడా అర్థం చేసుకోకపోతే నా బాధను ఎవరితో షేర్ చేసుకోవాలి? ఎప్పుడు అమ్మాయి తప్పులే చూసేవాడు ఆ అమ్మాయి మనసు చూడడు. ఆ మనసు చూడలేని వాడి చేయి పట్టుకొని తన వెనక నడపమంటావా? నువ్వే చెప్పు, నన్నేం చేయమంటావు? భూమిని సూటిగా ప్రశ్నిస్తుంది గణిత. గణిత ఒక్కో మాటలో తనను తాను చూసుకుంటుంటే తన మాటల్లో తను పడిన బాధ, అవమానాలు అన్నీ అర్థమవుతుంటే గణిత చెప్పినంతసేపు భూమి కన్నీళ్ళు ఆగట్లేదు. గణిత తనని చూసేసరికి వెళ్ళి భూమి గణితని పట్టుకుని ఏడుస్తుంది. భూమి, నీకేమైంది? నువ్వెందుకు ఏడుస్తున్నావు? భూమి, కంట్రోల్ యువర్ సెల్ఫ్. భూమి తనని తానే కంట్రోల్ చేసుకుంటూ గణితను వదులుతుంది. భూమి, నువ్వెందుకు ఇంత బాధపడుతున్నావు? నా బాధకి నువ్వు ఫీల్ అవుతున్నావా? వాట్ హెల్స్? నువ్వు చాలా లక్కీ భూమి. భూమి ఆ మాటకు పేలవంగా నవ్వుతూ, గణిత, ప్రతి ఆడపిల్ల జీవితం కూడా ఓ మూసిన పుస్తకమే. అరిచే వరకు ఆ పుస్తకంలో ఏముందో తెరిచే వరకు ఆ పుస్తకంలో ఏముందో ఎవరికీ తెలీదు. ఇన్ని రోజులు ఎవరికీ చెప్పుకోలేని విషయం నీ జీవితం ఇలా అవ్వడానికి ఓ విధంగా నేనే రీజన్ గణిత. భూమి, నువ్వేమంటున్నావు? నాకు అర్థం కావట్లేదు. ఆ రోజు మీ బావ శిరీష్ పెళ్లి చేసుకోవాలనుకున్న ఆ పెళ్లి కూతురు మరెవరో కాదు, నేనే. నా వల్లే నువ్వు ఈరోజు ఇలా బాధపడుతున్నావు. నన్ను క్షమించు గణిత. భూమి చెప్పింది విన్న గణితకు గట్టి షాక్ తగిలింది. డాడ్, యూ డోంట్ వరీ, మామ్కేం కాదు. డిడ్ గెట్ టెస్ట్.
ఆర్మన్ టెన్షన్ పడకుండా ఎలా ఉండాలి? అంజలి ఇలా అవ్వడానికి రీజన్ ఎవరు? నువ్వే కదా. నువ్వు తీసుకున్న డిసిషన్ వినే కదా అంజలి ఇలా అయ్యింది. అంజలి నీ మీద, నీ పెళ్లి మీద ఎన్నెన్ని కళ్ళలు పెట్టుకుని తెలుసా? నిన్ను తన చేతులతో పెళ్లి కొడుకుని చేసి, నీ పెళ్లి పనులన్నీ తనే దగ్గరుండి చేసి, నువ్వు కొత్త కోడలతో ఇంట్లో అడుగు పెడితే చూడాలని చూసి ముడుసుకుపోవాలనుకుంది. కానీ నువ్వేమన్నావు? అసలు పెళ్ళే చేసుకోనంటే మీ అమ్మ ఎలా తట్టుకుంటుందనుకున్నావు? ఆర్మన్, అసలు నీ ప్రాబ్లం ఏంటి? ఎందుకు పెళ్లి చేసుకోను అన్నావు? దేనికి ఇలాంటి వైలెంట్ డిసిషన్ తీసుకున్నావు? మీ మామ్కి మాత్రమే కాదురా, నాకు కూడా నా కొడుకు పెళ్లి చూడాలని ఉండదా? అగ్నిహోత్ర వంశం నీతోనే అంతం చేయాలనుకుంటున్నావా? అగ్నిహోత్ర వంశాన్ని ముందుకు నడిపే వారసుడిని అందివ్వడం ఈ వంశ వారసుడిగా నీ రెస్పాన్సిబిలిటీ ఆర్మన్. నీకు మన అగ్నిహోత్ర వంశం హిస్టరీ తెలిసే మాట్లాడుతున్నావా? మీ తాత నన్ను నేను నీతో ఈ వంశాన్ని నిలబెట్టడం, అండ్ నవ్ ఇట్స్ యువర్ టర్న్. ఆర్మన్, నీ వల్ల అగ్నిహోత్ర వారసుడు పుట్టాలి అంటే నువ్వు పెళ్లి చేసుకోవాలి. డాడ్, ఐఎమ్ క్లియర్ అబౌట్ మై పాయింట్. నాకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. డోంట్ బి వెల్లిష్. నాకు ఇష్టం లేదంటే అది వేరే దేనిలోనైనా కుదురుతుంది, బట్ దీనిలో నీ డిసిషన్కి వాల్యూ లేదు. పెళ్లి నీ ఇష్టం కాదు, నీ రెస్పాన్సిబిలిటీ. నువ్వు పెళ్లి చేసుకోవాలి, చేసుకుంటున్నావు. నువ్వు పెళ్లి చేసుకోను అంటే మీ అమ్మ మాత్రమే కాదు, నేను కూడా ఒప్పుకోను. నువ్వు పెళ్లి చేసుకోవాలి. డాడ్, ఆర్మన్, నో మోర్ డిస్కషన్. నీ లైఫ్ నీదే కాదు, మాది కూడా. నువ్వు పెళ్లి చేసుకోనంటే సరిపోతుందా? నీకు నచ్చలేదంటే నచ్చలేదు అని చెప్పడం నీ ఇష్టం, బట్ పెళ్ళే వద్దు అంటే ఒప్పుకుంటాననుకున్నావా? నీకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకో, బట్ పెళ్లి చేసుకోవాలి. ఈ టాపిక్ మీద ఇంకా కన్వర్జేషన్ టైం వేస్ట్. మీ మామ్ నువ్వు పెళ్లికి ఒప్పుకున్నావనే చెప్తున్నా అంటూ అర్జున్ ఆర్మన్ చెప్పేది వినకుండా వెళ్ళిపోయాడు. డాడ్ అంటూ ఆర్మన్ ఫ్రస్ట్రేట్ అవుతూ అక్కడే సీరియస్గా కూర్చున్నాడు. కోపంగా తన ఫోరెడ్ పై రబ్ చేసుకుంటూ థింక్ చేస్తున్నాడు. అంజలి, ప్రతి చిన్నదానికి ఇంత ఓవర్ రియాక్ట్ అవుతున్నావు. నీకేమన్నా అయితే నేనేం కావాలి? నా కోసం థింక్ చేయవా? ఎప్పుడు నీ కొడుకు కోసమే థింక్ చేస్తావా? ఒక్కసారి కూడా నీ హెల్త్ కోసం థింక్ చేయవా? అర్జున్, నేను నా కొడుకు ప్రేమకు దూరం అయ్యాను. ఎప్పటికైనా నా కొడుకు నాతో బాగుంటాడు. వచ్చే కోడలు పిల్లలతో నా ఇల్లు కలకలలాడుతుంది అనుకున్నా, బట్ ఆర్మన్ పెళ్లికి ఒప్పుకోను అన్నాడు. ఆర్మన్ ఒక్కసారి డిసైడ్ అయితే ఎవరేం చెప్పినా వినడు. ఇంకా నా కల తీరనట్టే కదా అర్జున్. అంజు ఎవరన్నారు? వాడు చెప్పాడా? అఫ్ కోర్స్ పెళ్ళొద్దన్నాడు, బట్ అసలు వద్దనలేదు కదా. ఆఫ్ డిస్కషన్తో నన్ను టెన్షన్ పెట్టేశావు. ఆర్మన్ ఇప్పుడు వద్దన్నాడే కానీ అసలు చేసుకోను అనలేదు. ఇప్పుడు ఆర్మన్ చెప్తే నమ్ముతావా అంటూ ఆర్మన్ బయటికి వెళ్ళాడు. సారీ, అర్జున్ బయటికి వెళ్ళాడు. ఆర్మన్, మీ మామ్ కాన్షియస్లోకి వచ్చింది. నువ్వు వచ్చి చెప్తే కానీ తను స్థిమితంగా ఉంటుంది. పద. డాడ్, ఆర్మన్, డోంట్ బి ఫూలిష్, కమ్ అంటూ ఆర్మన్ చేపట్టుకుని తీసుకెళ్లాడు. ఆర్మన్, నువ్వే మీ మామ్కి చెప్పు అంటూ అర్జున్ నవ్వుతూ ఆర్మన్ని అనేసరికి ఆర్మన్కి చాలా డిస్కంఫర్ట్గా ఉంది. డాడ్, పెళ్లి చేసుకుంటాను అని నేనెలా చెప్పాలి? ప్రాణంగా ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకున్నా, బట్ తనే నన్ను కాదని, నేనే వద్దని నాకు దూరంగా వెళ్ళిపోయింది. అలాంటప్పుడు నా లైఫ్లోకి మరో అమ్మాయిని నేనెలా ప్లేస్ చేస్తాను? ఐ కాంట్ డూ దిస్ అనుకుంటూ మౌనంగా చూస్తున్నాడు ఆర్మన్. ఆర్మన్, నువ్వు నిజంగా పెళ్లి చేసుకుంటావు కదా అని ఆశగా అడుగుతుంది అంజలి. వాట్ హెల్స్ మామ్, అండ్ డాడ్కి నిజం చెప్పేస్తాను అనేసి అనుకుంటూ వాళ్ళకన్నీ నిజాలు చెప్పేయాలని ప్రిపేర్ అయినా ఆర్మన్ డాడ్ అంటూ అనేలోపు సార్ అంటూ టెన్షన్ పడుతూ లోపలికి వస్తుంది నర్స్. సార్ ప్లీజ్ మీరు ఒకసారి రండి అంటూ టెన్షన్గా అడుగుతుంది నర్స్. వాట్ హ్యాపెండ్? ఎందుకంత టెన్షన్ అవుతున్నావు? సార్ చెప్పడం కంటే చూపిస్తేనే బాగుంటుంది. ప్లీజ్ మీరు రండి అంటూ నర్స్ బయటికి వెళ్ళగానే ఆర్మన్ అండ్ అర్జున్ ఇద్దరు కూడా తన వెనకే వెళ్తారు. అంజలి ఏమైందనేసి వాళ్ళు వెళ్ళిన వైపే చూస్తుండిపోయింది. భూమి, నువ్వేం చెప్తున్నావు? ఐఎమ్ టోటల్ కన్ఫ్యూజ్డ్.
అంటే ఆ రోజు శిరీష్ని పెళ్లి చేసుకున్న అమ్మాయి. మాకు పెళ్లి జరగలేదు గణిత. ఆ పెళ్లి ఆ రోజే ఆగిపోయింది. నీ బాధకు కన్నీళ్లకు పరోక్షంగా నేనే కారణం గణిత. ఫస్ట్ దానికి నన్ను క్షమించు. బట్ నాకు ఆ రోజు అస్సలు తెలీదు. ఇదంతా నాకు తెలిస్తే నేను ఆ పెళ్లి పీటలు కూడా ఎక్కేదాన్ని కాదు. నీకు అన్యాయం చేసేదాన్ని కాదు. శిరీష్ నేను చదివే కాలేజ్లో సీనియర్. నా ఫ్రెండ్ అన్నయ్యకి తన ఫ్రెండ్. అలా మా మధ్య పరిచయం పెరిగింది. ఓ రోజు నేను మా ఇంటికి వచ్చేసరికి శిరీష్ తన అమ్మా నాన్నతో వచ్చి పెళ్లి సంబంధం మాట్లాడాడు. మా అమ్మ కల నా పెళ్లి. తన కోసం ఆ పెళ్లికి ఒప్పుకున్నా కానీ శిరీష్కి మీకు బంధం పడాలని ఉంది. అందుకే మా పెళ్లి ఆ రోజు ఆగిపోయింది. నువ్వు చెప్పిన దానికి నేను ఒప్పుకుంటాను. బట్ ప్రేమించిన వాళ్ళకి పెళ్లి జరగాలంటే చాలా మంది పెళ్లిళ్ళు జరగవు గణిత. ఒకరిని ప్రేమించి మరొకరిని పెళ్లి చేసుకొని అన్నీ మర్చిపోయి లైఫ్లో ఎంతమంది సంతోషంగా ఉన్నారు. ప్రేమించడాన్ని శిరీష్ని దూరం చేసుకోకు గణిత. నిజమే, నువ్వన్నట్టు ఒకరిని ప్రేమించిన తనను పెళ్లి చేసుకోను అన్నావు. బట్ ప్రేమించడం అంటే తన తప్పులు కూడా క్షమించే మనసుండాలి కదా. ప్రేమంటే క్షమించడం కూడా కదా. ఒకసారి తన తప్పుని క్షమించి తన కోసం నీకోసం థింక్ చేయి. భూమి, నిన్నొకటి అడుగుతాను, నిజం చెప్పు. ఆ రోజు నువ్వెందుకు ఆ కళ్యాణ మండపం నుంచి పెళ్లి చేసుకోకుండా వెళ్ళిపోయావు? అసలెందుకు ఆ రోజు అలా చేశావు? అసలేమైంది? గణిత, నా గతం చెప్పుకునేంత గొప్పది కాదు. బట్ ఒక్కటి నిజం, నా గతం మీ భవిష్యత్తుకి ఎప్పుడూ అడ్డం రాదు. ఒక్కసారి నువ్వు శిరీష్తో మాట్లాడు. ఎవ్రీథింగ్ విల్ బీ ఆల్ రైట్. నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తాను అంటూ వెళ్ళి శిరీష్ని తీసుకుని వచ్చింది. శిరీష్ ఎవరైనా మాటలు చెప్తారు, బట్ నీ మీద నమ్మకాన్ని నువ్వే ఇవ్వగలవు. ఇప్పుడు గణితకు నువ్వే నమ్మకం ఇవ్వు. నీ మాటలు తన మనసుకి తగిలిన గాయానికి మందవ్వాలి. కూర్చొని మాట్లాడితే ఎలాంటి సమస్యలైనా సాల్వ్ అవుతాయి శిరీష్. గణిత తన మీద కోపం పక్కన పెట్టి ఒకసారి ప్రేమతో ఆలోచించు. పంతాలు పట్టింపులతో లైఫ్ నాశనం చేసుకోకు గణిత. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ అంటూ ఇద్దరికీ నవ్వుతూ విష్ చేసి భూమి అక్కడి నుంచి వచ్చేస్తుంటే ఇద్దరు మౌనంగా భూమిని చూస్తున్నారు. భూమి, ఏమైంది? మాట్లాడావా? గణిత ఒప్పుకుందా? టెన్షన్గా అడుగుతుంది ప్రపూర్ణ. మేడం, నేను చెప్పాల్సింది చెప్పాను. ఇప్పుడు డిసిషన్ మేకింగ్ మనం కాదు, వాళ్ళు తీసుకోవాలి. వాటిలో మాట్లాడుకుంటారు, మనం చెప్పాల్సిందేం లేదు. లెట్స్ హోప్ ఫర్ బెస్ట్ అంటూ తనని తీసుకొని సంగీత్ ప్లేస్కి వెళ్ళిపోయింది. భూమి, నువ్వేమైపోయావు? అసలు ఎవరూ లేరిక్కడ. సంగీత్ జరుగుతుంటే మీరంతా ఏం చేస్తున్నారు? అవును, అర్పిత అన్నయ్య, మామ్ డాడ్ని చూసావా? నేను చూడలేదు సార్. వాళ్ళేం చిన్నపిల్లలు కాదుగా. ఇప్పటికే లేట్ అయింది. తన్ను ఒక్కడే ఉన్నాడు. నేను వెళ్తాను సార్. భూమి, చాలా థ్యాంక్స్. నీ వల్లే ఈరోజు ఇక్కడి వరకు వచ్చింది. ఈ పెళ్లి లేదంటే జరిగేది కాదు. రేపటితో మన టెన్షన్స్ అన్నీ తీరిపోతాయి కదా. అవును సార్, రేపటితో అన్ని టెన్షన్స్ తీరిపోతాయి. రేపు ఈ పెళ్ళి అవ్వగానే ఇంకెలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు అంటూ భూమి తన్ను కోసం తన రూమ్కి వెళ్ళిపోయింది. తన్ను అంటూ రూమ్లోకి వచ్చేసరికి రూమ్లో తన్వీర్ లేకపోయేసరికి తన్ను కోసం రూమ్ మొత్తం చూస్తుంది. రూమ్లో లేకపోయేసరికి కింద మొత్తం చూస్తుంది. అసలే తన్ను బాబుకి కోపం వస్తే అక్కడి నుంచి వెళ్ళిపోవడం అలవాటే. ఇందాకలా జరిగిన దానికి తన్ను కోపం వచ్చిందని అర్థమైన భూమి తన్ను మళ్ళీ ఎక్కడికైనా వెళ్ళాడా అనేసి చూస్తుంది. భూమి, నువ్వేం చేస్తున్నావు? లేట్ నైట్ అయింది కదా, ఏంటి ఇలా బయట తిరుగుతున్నావు? చేతు సార్, తన్ను కనిపించట్లేదు. ఈవినింగ్ తన్నుని తిట్టాను, నా మీద కోపంతో వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడో తెలియడం లేదు. మీరేమన్నా చూసారా? భూమి, నువ్వెందుకు ఎప్పుడు వాడిని ఏదో ఒకటి అంటూనే ఉంటావు? వాడి కోపం వస్తే ఏం చేస్తాడో కూడా తెలియదు కదా. ఓ పంచేయి, నువ్వు అటువైపు చూడు, నేను ఇటువైపు చూస్తాను అంటూ చైతు కూడా తన్ను కోసం అక్కడ మొత్తం చూస్తున్నాడు. భూమికి తన్నుతో అదంతా రోజు అలవాటే కాబట్టి టెన్షన్ బయట కనపడకుండా తన్ను కోసం వస్తుంది. ఆర్మన్ అండ్ తన వెనకే అర్జున్ రూమ్లోకి వచ్చేసరికి రూమ్ వాలకం చూసి ఇద్దరు విస్తుపోయి చూస్తున్నారు. ఆర్మన్, ఇక్కడ హాస్పిటల్ రూమ్ ఉండాలన్నారు. నాకు అసలు ఎక్కడా కనిపించట్లేదు. నువ్వేమైనా చూసావా? పడుకో.
డాడ్ అంటూ ఆర్మన్ అర్జున్ వైపు ఒకసారి చూసి తన్నుని చూస్తున్నాడు. సార్, ఇదే హాస్పిటల్ రూమ్. కానీ అలా ఉందా? ఈ పిల్లాడెవడో కానీ నాన్న బీభత్సం చేసేశాడు అంటూ నర్స్ అనేసరికి ఇద్దరూ తన్ను కేసు చూస్తున్నారు. మీరందరూ కలిసి నన్ను కిడ్నాప్ చేశారు. మిమ్మల్ని వదలను. మీ మీద నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. అందరూ దొంగలు, బూచోళ్ళు. నా దగ్గరికి వస్తే అయిపోతారు అంటూ నేను సూపర్ మ్యాన్ లాగా మిమ్మల్ని కొట్టేస్తాను అంటూ ఆ రూమ్ మొత్తం ఆగమాగం చేసి నర్స్ అండ్ డాక్టర్స్ పైన చేతికందినవన్నీ విసిరేస్తూ వాళ్ళని ఆ రూమ్ మొత్తం తిప్పిస్తున్నాడు. ఆర్మన్ వీడేంట్రా ఇలా చేస్తున్నాడు? పాపం వాళ్ళు బలైపోతున్నారు. వీడల్లరి చూస్తుంటే చిన్నప్పుడు నువ్వు చేసినట్టే ఉంది. ఆర్మన్ నవ్వుతూ చూస్తున్నాడు. డాడ్, స్టాప్ ఇట్ అంటూ ఆర్మన్ తన్ను దగ్గరికి వెళ్ళాడు. తన్ను, డైనోసర్ అంకుల్, నువ్విక్కడేం చేస్తున్నావు? నిన్ను కూడా వాళ్ళు కిడ్నాప్ చేశారా? నువ్వేం భయపడకు, నిన్ను నేను సేవ్ చేస్తాలే. రే పొట్టి, చేసింది చాలు. నిన్ను నేనే ఇక్కడికి తీసుకొచ్చాను. నిన్నెవరూ కిడ్నాప్ చేయలేదు. ఓ, నా మీద కోపంతో నువ్వే నన్ను కిడ్నాప్ చేశావా? నేను చూసినప్పుడే నేను అనుకున్నాను నువ్వు పిల్లల్ని కిడ్నాప్ చేస్తావా. రే బుడ్డిగా, ఎక్కువ చేశావంటే అయిపోతావు. డాక్టర్, మీరు వెళ్ళండి, నేను చూసుకుంటాను అంటూ ఆర్మన్ అనేసరికి అందరూ బ్రతుకు జీవుడా అంటూ పారిపోయారు. మిస్టర్ వీర్, ఫ్రెండ్ అంటూ తన్ను అర్జున్ దగ్గరికి పరిగెడుతూ వెళ్ళి అర్జున్ కాళ్ళని చుట్టేశాడు. ఫ్రెండ్, మీ సన్ నన్ను కిడ్నాప్ చేశాడు. వెంటనే పోలీస్ కంప్లైంట్ చేయి. నా మీద మీ సన్కి కోపం, అందుకే నన్ను కిడ్నాప్ చేశాడు. డాడ్, వాడు మాటలకి మీరు నవ్వుతున్నారా? ఇంత లేవు, నిన్ను కిడ్నాప్ చేయాలరా? నిన్ను. ఆర్మన్, వాడితో నువ్వు కూడా ఏంటి? భయపడతాడు. నువ్వు డిశ్చార్జ్ ఫార్మాలిటీస్ ఫినిష్ చేసుకోనరా, నేను వాడిని తీసుకెళ్తాను. మిస్టర్ వీర్, అంజుకి హెల్త్ అప్సెట్ అయితే ఇక్కడికి తీసుకొచ్చాం. అప్పుడే నిన్ను కూడా తీసుకొచ్చాం పదా అంటూ తన్నుని తీసుకొని అర్జున్ వెళ్తుంటే తన్ను కేసు లుక్ ఇచ్చి ఆర్మన్ డాక్టర్ దగ్గరికి వెళ్తాడు. ఆర్మన్ డిశ్చార్జ్ ఫార్మాలిటీస్ ఫినిష్ చేసుకొని రూమ్కి వచ్చేసరికి అంజలి తన్ను మాటలకి నవ్వుతూ కూర్చొని తన్నుతో మాట్లాడుతుంది. వాళ్ళని అలా చూసేసరికి ఆర్మన్ అక్కడే ఆగిపోయాడు. ఆర్మన్, చూసావా మీ మామ్ ఎంత హ్యాపీగా ఉందో? తనకు కావాల్సింది అదే ఆర్మన్. ఇంకా నువ్వే డిసైడ్ అవ్వు. నువ్వు పెళ్లికి ఒప్పుకుంటే మీ మామ్ ఇలానే నవ్వుతూ ఉంటుంది. భూమి, డోంట్ క్రై. ఇప్పుడే పోలీస్ కంప్లైంట్ ఇద్దాం. నువ్వు ఇలా టెన్షన్ పడకు. తన్ను ఎక్కడికి వెళ్ళడు, పద అంటూ భూమిని తీసుకొని బయటకు వచ్చేసరికి కారు దిగి అర్జున్ చేయి పట్టుకొని కిలకిలా నవ్వుతూ వస్తున్న తన్నుని చూడగానే భూమి హ్యాపీగా ఫీల్ అవుతూ తన్ను అంటూ తన దగ్గరకు వెళ్ళింది. తన్ను, ఎక్కడికి వెళ్ళావు? నిన్నెక్కడికి వెళ్ళకంటే ఎందుకు నన్ను ఏడిపిస్తూనే ఉంటావు అంటూ తన్నును పట్టుకుని ఏడుస్తున్న తన్వీర్ ఏం మాట్లాడకుండా, భూమి, తన్నుని మేమే తీసుకెళ్ళాం. నీకు చెప్పాలంటే కుదరలేదు. సారీ ఫర్ దట్. నువ్వు టెన్షన్ పడినట్టున్నావు. మామ్ తను టెన్షన్ పడకుండా ఎలా ఉంటుంది? ఈ భూమి మీద భూమికి మిగిలినది తనే కదా. ఏమంటావ్? అంతే కదా మిస్ భూమి అంటూ ఆర్మన్ అక్కడికి వచ్చేసరికి భూమి ఆర్మన్ మాటలకి సీరియస్గా చూస్తుంటే, వాట్స్ రాంగ్ విత్ యూ మిస్ భూమి? నేను నిజమే కదా చెప్పాను. నువ్వెందుకు అంత నన్ను అలా చూస్తున్నావు? నేను చెప్పిన దాంట్లో ఏమైనా రాంగ్ ఉందా? నువ్వే చెప్పు. ఆర్మన్, మామ్ లేట్ అయింది, మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి అంటే మార్నింగ్ అర్పిత పెళ్లి కదా అంటూ ఆర్మన్ అనేసరికి అర్జున్ అంజలిని తీసుకుని వెళ్తుంటే అంజలికి హెల్త్ బాగాలేదని తెలిసి చైతు కూడా వాళ్ళ వెనకే వెళ్ళాడు. తను, ఏమైంది? ఎందుకు వాళ్ళతో వెళ్ళావు? నేను నీతో ఏం చెప్పాను? ఎందుకు ఎప్పుడూ నన్ను టెన్షన్ పెడుతుంటావు అంటూ భూమి తన్ను చెంపలు తడుముతూ అంటుంటే తన్ను భూమి చేతులు వెనక్కి నెట్టేస్తూ తనతో మాట్లాడకుండా అక్కడి నుంచి ముందుకు వెళ్ళిపోయాడు. తన్ను, మామ్ మీద కోపం వచ్చిందా? ఈ కోపం పోవాలంటే మామ్ ఏం చేయాలి? నువ్వు నన్ను మోసం చేశావు, నాతో మాట్లాడకు. ఇటు ఆర్ యూ లయర్. నువ్వు నాతో మాట్లాడకు, నేను నీతో మాట్లాడను. తన్ను, వాట్ హ్యాపెండ్ నాన్న? ఏమైంది? నేనేం చేశాను? నువ్వే చేశావు. నాకు అన్ని అబద్ధాలు చెప్పావు, నిజం చెప్పలేదు. నాకు డాడీ లేడు కదా, కానీ ఉన్నావని అబద్ధాలు చెప్తున్నావు కదా. నీకు పెళ్ళే కాలేదంటగా.
నాకు డాడీనే లేదంటగా. తను అలా అనేసరికి భూమికి కాళ్ళ కింద నేల బద్దలైనట్టుంది. తను అనే ఒక్క మాట బాణంలా తన గుండెను పొడి చేస్తుంది. ఏదైతే వినలేను అనుకున్నదో అదే తన్ను అనేసరికి భూమి ప్రాణం పోతున్నట్టుగా ఉంది. నేను నిన్ను డాడీ కావాలంటే నువ్వు నాకన్నీ అబద్ధాలు చెప్పావు. ఐ హేట్ యు. నిన్ను నేను హేట్ చేస్తున్నా. నాతో మాట్లాడకు. తన్ను ఇదంతా నీకెవరు చెప్పారు? ఎందుకు ఇలా అంటున్నావు? ఇదేం నిజం కాదు తన్ను. నాకు డాడీ కావాలి. నేను డాడీని చూసే వరకు నీతో మాట్లాడను. నాకు డాడీ కావాలి. నాకు డాడీ కావాలి అంటూ తన్ను ఏడుస్తుంటే భూము తన్నుని ఆపడానికి ట్రై చేస్తున్నా తన్ను అస్సలు వినట్లేదు. తన్ను కీప్ క్వైట్. నువ్వింకేం మాట్లాడకు పదా. అసలు నీకు ఇదంతా ఎవరు చెప్పారు? ఎవరు చెప్పినా నువ్వేం నమ్మకు. ఇది నిజం కాదు. లేదు, నువ్వే నిజం చెప్పట్లేదు. నిజమైతే డాడీని చూపించేదానివి. కానీ నువ్వు నాకెప్పుడు చూపించలేదు. అట్లీస్ట్ డాడీ ఫోటో కూడా లేదు. నువ్వు నాతో మాట్లాడకు. ఐ హేట్ యు. నువ్వు నాకు డాడీని చూపిస్తేనే నీతో మాట్లాడతాను. లేదంటే నువ్వు నాతో మాట్లాడకు అంటూ తన్ను అంటుంటే తన్ను షటప్. చిన్నపిల్లాడివి చిన్నపిల్లాడిలా ఉండు. ఎక్కువ మాట్లాడకు పదా, లేట్ అయింది అంటూ తన్ను చేపట్టుకొని తన రూంలోకి తీసుకెళ్లి బెడ్ మీద పడేస్తూ ఊరుకుంటే చాలా పెద్ద మాటలు అంటున్నావు. సైలెంట్గా పడుకో. మమ్మీ నాకు డాడీని చూపించే వరకు నేను నీతో మాట్లాడను. నువ్వేం చెప్పినా చేయను. నేను స్కూల్కి కూడా వెళ్ళను. నేను డాడీని చూసే వరకు నిన్ను హేట్ చేస్తూనే ఉంటాను అంటూ తన్ను ఏడుస్తూ అలానే బెడ్ మీద పడుకుంటాడు. తన్ను అలా అనేసరికి భూమి ఏడుస్తూ అక్కడే కూర్చుంది. తన్వీర్కి ఇవన్నీ చెప్పింది ఎవరో నాకు తెలుసు. అసలు ఎందుకు ఇదంతా చేస్తున్నాడో కూడా తెలుసు. నన్ను కావాలని సాధించడానికి ఇదంతా చేస్తున్నాడు. నువ్వేం చేసినా సైలెంట్గా ఉంటున్నాననే కదా ఇలా చేశావు. నిన్ను అస్సలు వదలను. నీకు సరైన సమాధానం చెప్తానంటూ భూమి తన కన్నీళ్లు తుడుచుకుంటూ అక్కడి నుంచి లేచి బయటకు వచ్చింది. మరిక భూమి ఎవరి దగ్గరికి వెళ్ళింది? జయంతి దగ్గరకా లేదా ఇంకెవరి దగ్గరికైనా? మరేం జరగబోతుందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ఈ వీడియో ఎలా ఉంది అనేది ప్లీజ్ కామెంట్ చేసేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్. థ్యాంక్ యూ.